దోస్తులు, ఈ దయాకర్ దోస్తులు, విజయశాంతి దోస్తులు, మళ్ళీ పోతే శంకర్ నాయక్ దోస్తులు, దాసోజు శ్రవణ్ దోస్తులు, ఇక ఎవరి పార్టీ అభిమానులు ఎవరి పార్టీ నాయకులు వచ్చారు. అయితే నేను పోయి సారు మరి కాంగ్రెస్ వాళ్ళు ఏదో బీసీ కులగణన చేస్తుంటే మరి 42% రిజర్వేషన్ ఇవ్వవలసి వస్తుందని, మరి అట్లా గిట్ట మీరు ఏమైనా భయపడి దీన్ని లెక్కలు తప్పులు అంటున్నారట అని గాళ్ళు అంటున్నారు. అయితే అప్పుడు అంటే దండం పెట్టిపోతుండు. బీసీ కులగణన మీద మీకు అంత ఇది ఉంటే నిజంగానే రాబోయే రోజుల్లో బీసీలే రాజ్యాధికారం తీసుకోవాలి, రాజ్యాధికారంలో ఉండాలి, బీసీలే రాజ్యాన్ని ఏలాలి, ఈ తెలంగాణను ఏలుబడి బీసీలే చెయ్యాలి వచ్చే తేపకు అని మీ కడుపులల్లా మీ మనసులల్లా ఉంటే మరి అసెంబ్లీలో నేనే అడిగిన, మీ నర్సే తాతే అడిగిండు. మరి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా పబ్బది బట్టి దండం పెట్టి ఉరుకుతుండు. యాడికి పోయిండు? హన్మకొండ పోయిండు. ఇక అక్కడ 27 తారీఖు నాడు ఏదో బహిరంగ సభ ఏదో పెట్టుకుంటాడటగా, అగో ఆడికి ఉరుకులో పెట్టిండు. మరి మాట్లాడొద్దా? నోరు ఇప్పొద్దా? షెడ్డో పడ్డో మరి బీసీ కులగణన ముచ్చటేస్తున్నావు తాత, ఇగో గిది గిట్లా మేమెందుకు అడుగుపడుతున్నాం, మేమెందుకు ఇది చేస్తున్నాం, కథ గిది, అసలు కథ గది అని చెప్పొచ్చు కదా. సప్పుడు గంట తోక ముడుచుకొని పోయారు. మరి ఇప్పుడు ఎవరు పోయినట్టు, ఎవరు అవమానపరిచినట్టు? కులగణన పేరుతో బీసీలను కాంగ్రెసు అవమానించిందని రాసుకొస్తారు. మీరే కదా ఇప్పుడు అవమానించింది నిండు అసెంబ్లీ గోలిగా. ఇప్పుడు అది లేదా, వీడియో లేదా? అది నిన్న మొన్న చూపించిన మీకు ఉన్న, అది పిలగాది ఇలా చూపిద్దాం ఒకసారి. ఎందుకంటే జనాలు కూడా మరి మర్చిపోయారేమో నిన్న. ఇంకో గిట్ల తయారయ్యారు. బట్ట కాల్చి మీదేసుడు. ఇగో నా ఫోన్లో కూడా ఉంది అది. ఇగోది ఈ కాంగ్రెస్ వాళ్ళు మీరు బీసీ కులగానే చేస్తుంటే మీరు అడ్డుపడుతురు అంటారు. చూసిరా, జూమ్ పెట్టు. ఓ ఇది కథ. ఈ కాంగ్రెస్ వాళ్ళు మీరు బీసీ కులగానే చేస్తుంటే మీరు అడ్డుపడుతురు హరీష్ రావు అంటారు. ఇగో గీ వ్యవహారం తోగా ముడుచుకొని జాడ పత్త లేకుండా పోయిండు. ఇది పద్ధతేనా? ఒక జర్నలిస్టు సారు మరి ఇది కథ ఆట, ఇది వ్యవహారం ఆట అడిగితే సప్పుడు చేయకుండా నోరు ఇప్పకుండా పోయింది వీళ్ళే. మళ్ళీ ఇప్పుడు కులగణన పేరుతో బీసీలను కాంగ్రెసు అవమానించిందని